హాయ్ ఫ్రెండ్స్, మన సీసీటీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం పీకీ బ్లైండర్స్ సీజన్ 1 స్టోరీ గురించి చెప్తాను. పీకీ బ్లైండర్స్ స్టోరీ రిటన్ అండ్ క్రియేటెడ్ బై స్టీవెన్ నైట్. బ్రమింగంలో పీకీ బ్లైండర్స్ ఒక క్రైమ్ గ్యాంగ్. దీని హెడ్ థామస్ షెల్బీ. స్టోరీ మనకి తెలిసిందే. థామస్ షెల్బీ బార్లో పనిచేసిన అమ్మాయితో ప్రేమలో పడతాడు. కానీ ఆ అమ్మాయి ఒక స్పై. స్టోరీలోకి వెళ్తే థామస్ షెల్బీ ఒక చిన్న గ్యాంగ్ని కార్స్ దొంగతనం చేయడానికి పంపుతాడు. కానీ ఆ గ్యాంగ్ ఒక పెద్ద క్రేట్ని తీసుకొస్తారు. ఆ క్రేట్లో గన్స్, రైఫిల్స్, అన్ని రకాల వెపన్స్ ఉంటాయి. ఆ వెపన్స్ కింగ్ సంబంధించినవి. అవి రికవర్ చేయడానికి మిస్టర్ క్యాంబెల్ అనే పోలీస్ ఆఫీసర్ని పంపుతాడు. మిస్టర్ క్యాంబెల్ తనకి ఇచ్చిన టాప్ లిస్ట్లో ఉన్న గ్యాంగ్స్టార్ని పట్టుకొని ఇంటరాగేట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు థామస్ షెల్బీ అన్న ఆథర్ని పట్టుకు వెళ్ళి ఇంటరోగేట్ చేస్తాడు. అప్పుడు థామస్ షెల్బీ గ్రేస్ని చూస్తాడు. తరువాత గ్రేస్ మిస్టర్ క్యాంబెల్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, థామస్ షెల్బీ పీకీ బ్లైండర్స్కి హెడ్ అని. ఇప్పుడు మిస్టర్ క్యాంబెల్ థామస్ షెల్బీని కలిసి అడుగుతాడు ఆ క్రేట్ గురించి. అప్పుడు థామస్ షెల్బీ ఆ క్రేట్ నా దగ్గరే ఉంది, అది నీకు ఇవ్వాలంటే నా డిమాండ్స్ తీర్చాలి అంటాడు. అప్పుడు మిస్టర్ క్యాంబెల్ తన డిమాండ్స్కి ఒప్పుకుంటాడు, కానీ ఒప్పుకోడు. అప్పుడు గ్రేస్ని ఇంకా డీప్గా తెలుసుకోమని చెప్తాడు. ఆడ ఫ్రెడీ థార్న్ని ప్రేమిస్తుంది. వీడు సెకండ్ ప్లేస్ మిస్టర్ క్యాంబెల్ లిస్ట్లో. అప్పటి నుంచి మిస్టర్ క్యాంబెల్ ఫ్రెడీ థార్న్ని పట్టుకోవడానికి తిరుగుతాడు. ఎపిసోడ్ 2లో థామస్ షెల్బీ లీ ఫ్యామిలీతో గొడవ పడతాడు. లీ ఫ్యామిలీ హార్స్ రేసెస్కి హార్స్ని ట్రైన్ చేస్తూ ఉంటారు. ఇదంతా జరుగుతున్నప్పుడు పాలీ ఆడ ప్రెగ్నెంట్ అని కనిపెడుతుంది. ఆ విషయం విన్న థామస్ షెల్బీకి కోపం వస్తుంది. కానీ ఆలోచించి కొంత మనీ ఇచ్చి బ్రమింగం వదిలి వెళ్ళిపోమంటాడు. అప్పుడు థామస్ షెల్బీని కలడానికి బిల్లీ కింబర్ వస్తాడు. ఎందుకు అంటే థామస్ షెల్బీ హార్స్ లైన్గా 3 రేసెస్ గెలుస్తుంది. థామస్ షెల్బీ, మీ దగ్గర లీ ఫ్యామిలీ వాళ్ళు డబ్బులు దుబ్బారుగా, అందుకు మీకు మా ప్రొటెక్షన్ ఇస్తాము, కానీ మీరు మాకు 3 లీగల్ రేసింగ్ బుకింగ్ స్లాట్స్ ఇవ్వమని అడుగుతాడు. బిల్లీ కింబర్ ఒప్పుకోడు. ఈ సీజన్ గ్యాంగ్స్టర్ యాటిట్యూడ్ సీజన్ కదా, ఎంత కూల్గా వెళ్తుంది ఏంటి అనుకుంటున్నారు కదా. మీకు యాటిట్యూడ్ కావాలంటే సీజన్ చూడండి, మామూలుగా ఉండదు. ఇప్పుడు ఎపిసోడ్ 3కి వెళ్దాం. థామస్ షెల్బీ గ్యారిసన్ పబ్ని కొంటాడు. తరువాత గ్రేస్కి కొంత మనీ ఇచ్చి డ్రెస్ కొనుక్కోమంటాడు. నేను నిన్ను రేసెస్కి తీసుకువెళ్తాను అని. ఈ విషయం జరుగుతున్నప్పుడు ఫ్రెడీ థార్న్ వెళ్ళిపోకుండా ఆడాని పెళ్లి చేసుకొని అక్కడే ఉంటాడు. ఆ విషయం తెలిసిన థామస్ షెల్బీ ఫ్రెడీ థార్న్తో పోరాడుతాడు. ఇది అయిన తరువాత థామస్ షెల్బీ గ్రేస్ని రేసెస్కి తీసుకువెళ్తాడు. ఆ రేసెస్ జరుగుతున్నప్పుడు లీ ఫ్యామిలీ బిల్లీ కింబర్ బుకింగ్ దగ్గర ఉన్న మనీ దొబ్బుతారు. ఆ మనీ అంతా షెల్బీ బ్రదర్స్ రికవర్ చేసి రిటర్న్ చేస్తారు. అప్పుడు బిల్లీ కింబర్ వాళ్ళ డిమాండ్స్కి ఒప్పుకుంటాడు. గ్రేస్ని 2 hours పంపించమంటాడు. 1 గంట తరువాత థామస్ షెల్బీ వెళ్ళి గ్రేస్ ఒక హోర్, తనకి క్లాప్ ఉంది అని చెప్తాడు. తరువాత థామస్ షెల్బీ గ్రేస్ని తన సెక్రటరీ కింద ప్రమోట్ చేస్తాడు. ఎపిసోడ్ 4లో జాన్ లిజీ స్టాక్ అనే ప్రాస్టిట్యూట్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు. ఈ విషయం తెలిసిన థామస్ షెల్బీ లిజీకి కొంత మనీ ఇచ్చి ఒక్కసారి అని అడుగుతాడు. లిజీ ఒప్పుకుంటుంది. ఈ విషయం విన్న జాన్ తన ఫ్రెండ్స్ని వెళ్ళి అడగడానికి వెళ్తాడు. వాళ్ళు లిజీ దగ్గరకు ఇంకా వస్తున్నారు అని చెప్తారు. తరువాత థామస్ షెల్బీ లీ ఫ్యామిలీలో ఉన్న అమ్మాయికి జాన్ ఇచ్చి పెళ్లి చేస్తాడు. అప్పుడు ఆడాకి పెయిన్ స్టార్ట్ అవుతాయి.
బేబీ పుట్టిందని ఫ్రెడీ థార్న్ చూడ్డానికి వస్తాడు. ఈ విషయం తెలిసిన గ్రేస్ మిస్టర్ క్యాంబెల్కి ఇన్ఫార్మ్ చేస్తుంది. ఈ విషయం తెలియని వాళ్ళు థామస్ షెల్బీ ఫ్రెడీ థార్న్ని పట్టించాడు అని అనుకుంటారు. ఎపిసోడ్ 5లో వాళ్ళ ఫాదర్ వస్తాడు. ఇతను వాళ్ళని చిన్నప్పుడే వదిలి వెళ్ళిపోతారు. కనుక థామస్ షెల్బీ ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చాడు అని బయటికి పొమ్మంటాడు. ఆథర్ కూడా వాళ్ళ నాన్న మీద ప్రేమతో వాళ్ళ నాన్నతో బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడు వాళ్ళ నాన్న మన దగ్గర మనీ ఉంటే షెల్బీ కెసినో పెడదామని అంటాడు. అప్పుడు ఆథర్ వాళ్ళ నాన్న మాటలు గుడ్డిగా విని తన దగ్గర ఉన్న మనీ తీసుకువెళ్ళి ఇస్తాడు. ఇలా జరుగుతున్నప్పుడు థామస్ షెల్బీ దగ్గరకు ఐరిష్ రిపబ్లికన్స్ వచ్చి వెపన్స్ అమ్మమంటారు. అప్పుడు థామస్ షెల్బీ మిస్టర్ క్యాంబెల్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఇచ్చి పట్టుకోమని చెప్తాడు. కొన్ని రీజన్స్ వల్ల గ్రేస్ థామస్ షెల్బీ వాళ్ళను చంపేస్తారు. ఇప్పటికీ గ్రేస్ థామస్ షెల్బీతో లవ్లో పడుతుంది. అందుకు మిస్టర్ క్యాంబెల్ దగ్గర రిజైన్ చేస్తుంది. నేను మీకు ఆ వెపన్స్ ఎక్కడ ఉన్నాయో చెప్తాను, మీరు థామస్ షెల్బీని వదిలే అని చెప్తుంది. ఇంతలో మిస్టర్ క్యాంబెల్ గ్రేస్కి ప్రపోజ్ చేస్తాడు. గ్రేస్ రిజెక్ట్ చేస్తుంది. ఆ కోపంతో థామస్ షెల్బీని పట్టుకోవడానికి పబ్కి వెళ్తాడు. పోలీస్ రాబోతటికి గ్రేస్ థామస్ షెల్బీని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తుంది. వీళ్ళు రొమాన్స్లో ఉన్నప్పుడు మిస్టర్ క్యాంబెల్ హార్ట్ బ్రేక్ అవుతుంది. ఈ విషయం అయిన తరువాత ఆథర్ వాళ్ళ ఫాదర్ దగ్గరకు వెళ్తాడు. వాళ్ళ ఫాదర్ ఆ మనీ పట్టుకొని వెళ్ళిపోతాడు. ఆథర్ ఆ అవమానాన్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకుందాం అనుకుంటాడు. అప్పుడు థామస్ షెల్బీ పీకీ బ్లైండర్స్ ప్రాపర్టీ షేర్స్ని 3 parts చేస్తాడు. అప్పుడు ఆథర్ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎపిసోడ్ 6లో మిస్టర్ క్యాంబెల్ హార్ట్ బ్రేక్ అయింది అని అన్నాను కదా, వాడు థామస్ షెల్బీకి హింట్ ఇస్తాడు నీ హార్ట్ కూడా బ్రేక్ అవుతుంది అని. అప్పుడు గ్రేస్ మిస్టర్ క్యాంబెల్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది కదా, మిస్టర్ కింబర్ నిన్ను పీకీ బ్లైండర్స్ మోసం చేస్తున్నారు అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు గ్యాంగ్ని వేసుకొని బయలుదేరతారు. ఇది జరుగుతున్నప్పుడు ఫ్రెడీ థార్న్ని విడిపించడానికి కొంతమందిని పంపుతాడు. పోలీసులు రికవర్ చేసిన వెపన్స్లో ఒక మిషన్ గన్ని పీకీ బ్లైండర్స్ దగ్గర ఉంటుంది. అంతలో బిల్లీ కింబర్ గ్యాంగ్ బ్రమింగంలో ఎంటర్ అవుతుంది. ఆ వార్ జరుగుతున్నప్పుడు ఆడ వచ్చి స్పీచ్ ఇస్తుంది. పీకీ బ్లైండర్స్ కూల్ అవుతారు. కానీ బిల్లీ కింబర్ థామస్ని షూట్ చేస్తాడు. థామస్ షెల్బీ హెడ్ షాట్ ఇస్తాడు బిల్లీ కింబర్కి. గ్రేస్ తన లండన్ అడ్రస్ థామస్ షెల్బీకి ఇచ్చి లండన్ ట్రైన్ ఎక్కుతున్నప్పుడు మిస్టర్ క్యాంబెల్ గ్రేస్కి గన్ పాయింట్లో ఉంటాడు. ఇది ఎండింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా సీజన్ స్టోరీస్ కావాలి అంటే కామెంట్ చేయండి. Don't forget to like, share and subscribe. Thank you for watching again.